కుటుంబ సభ్యులు రక్త సంబంధం మధ్యలో వచ్చేటువంటి మాటలకు తేడా లేదంటారా? ఇది కుటుంబ సభ్యులు రక్త సంబంధానికి మధ్య వచ్చింది కాదండి, అదే చెప్తున్నా నేను. మీరు మరి చూసారో లేదో ఈ వీడియో, ఇది 2012లోది. దీని గురించి మాట్లాడటం ఇబ్బందికరమైన బయటకు వచ్చి పోలీస్ కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఎన్బికే అనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నందమూరి బాలకృష్ణ గారిదని, ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. విన్నారా సార్? ఇది 2012లో వీడియో. ఇది ఆ రోజున షర్మిల గారు స్వయంగా నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన బిల్డింగ్ నుంచే ఇదంతా జరిగిందని చెప్పి పోలీసులు చెప్పడం జరిగిందని చెప్పారు. మరి ఆ రోజునే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైకోలుగా మారి రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని ఆ అక్రమ సంబంధాలు అంటగట్టిన పరిస్థితి. ఈ రోజున షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు విభేదించారని చెప్పి తల్లిని చెల్లిని కూడా ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి మీ మీడియా వాళ్ళు కానీ లేకపోతే నాయకులు కానీ అధికార ప్రతినిధులు కానీ బయాసులుగా మాట్లాడుతున్న సందర్భాలు ఈ రోజున చూస్తున్నాం. ఎక్కడో దాకా ఎందుకు సార్, నిన్నటికి ఆనం వెంకటరమణారెడ్డి గారు మళ్ళీ ఆయనకి ఏదో పదవి కూడా ఇచ్చారు. హాఫ్ టికెట్ అని ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు వైసీపీ పార్టీకి. చూసాం జగన్మోహన్ రెడ్డి నీకు 1,32,00,000 మంది ఓటేసినప్పుడు నువ్వు ఎందుకు రావయ్యా అసెంబ్లీకి అని అడుగుతున్నావు. ఏమి ఆ 1,32,00,000 మంది తప్పు చేశారు. ఇలాంటి వీడియోలు మనం అనేకం చూపించవచ్చు. ఏది వైఎస్ఆర్సీ రమేష్ గారు దుష్ప్రచారం చేసి ఆ మాటలు షర్మిలారెడ్డి గారు 2012లో అన్నారు. మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ కమిషన్ లేపారు? మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లేదు కదా, మీరు అప్పుడేం చేశారు సార్? మరి ఈ రోజున షర్మిల గారు ఏం చెప్తున్నారు కదా, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెని కూడా చూడకుండా నా మీద అనేకమైన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో కొంతమందిని పెట్టి నా మీద దుష్ప్రచారం చేస్తామని చెప్పి సొంత చెల్లెలు చెప్పారు కదా సార్. ఇంకా దాని గురించి 2012 గురించి ఇప్పుడు బిల్డింగ్ బిల్డింగ్ రెంట్లకి ఇవ్వచ్చు, వగేర వగేర చేసుకోవచ్చు, లేదా ఈ వైసీపీ వాళ్ళు ఏదైనా జరుగుండొచ్చు. ఇప్పుడు అన్న మాటను కీలకంగా తీసుకోవాలి. వాళ్ళు రకరకాల చేస్తుంటే ఈ రోజున మీరు ఉంటారా సార్? మీరు క్రాస్ షర్మిలా గారే చెప్పారు సార్, ఇప్పుడు రీసెంట్ చెప్పారు. మీరు 2012లో కాంగ్రెస్ హయాంలో ఉన్నది మీరు చెప్పండి. ఈ రోజున షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నా మీద సోషల్ మీడియాలో కాంగ్రెస్ సొంత చెల్లెలు చెప్పారు సార్. షర్మిలా గారు అసలు వైఎస్ఆర్సీ కూతురు కాదని కూడా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ చేస్తున్నారు కదా సార్. మీరు పేరు కూడా మార్చారు, మధ్యలో పేరు కూడా మార్చారు. అదే అసలు ఇదేంటో మనం మాకే అర్థం కావట్లేదు. ఈ రాజకీయాలు ఏంటో అంటే మీకు ఆపోజిట్ రేపొద్దున విజయమ్మ గారు కూడా సొంత తల్లి కాదని కూడా చెప్పిస్తారు మీరు. మాట్లాడచ్చు సార్. ఇంత ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా చూస్తున్నాం కదండి. ముందు ప్రతి ఒక్కడు కూడా మీ ఫాదర్ అన్నాను కూడా నీ అమ్మ మొగుడు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రచారం ఎవరు చేశారు సార్? కొన్ని 100 కోట్లు పెట్టి చేసింది వైఎస్ఆర్సీ గవర్నమెంట్ మాత్రమే. ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా చేయలేదు. ఐటీడీపీ అనేది 5 సంవత్సరాలు మీరు ఎందుకు కేసులు పెట్టిపోయారు సార్? మీరు 2012లో అన్నారు కదా, మీరు 5 సంవత్సరాలు లాస్ట్ మీరే కదా సార్ పోటీ చేసింది, మీరు గెలిచింది మీరే కదా, మీరు ఎందుకు కేసులు పెట్టిపోయారు? 5 సంవత్సరాల్లో మీరెందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టలేకపోయారు? నేను సూటిగా అడుగుతున్నాను. 99% వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది. ఆఖరికి ఎదుటి కాదు, వేరే పార్టీ వాడిని కాదు, వేరే ఊరు కాదు, ఆఖరికి సొంత చెల్లిని కూడా నేను దుష్ప్రచారం చేస్తానని చెప్పి నిరూపించుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్. మీరు గుర్తుపెట్టుకోవాలా? క్లియర్ గా విడుదల రజనీ గారు చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇచ్చామని చెప్పి.
ఈ రోజుకి యాక్షన్ తీసుకోలేదు మీరు. ఒక్క టీడీపీ విడుదల రజనీ గారు కంప్లైంట్ ఇచ్చారు, కొడాల నాని గారు కంప్లైంట్ ఇచ్చారు, వల్లభనేని వంశీ గారు కంప్లైంట్ ఇచ్చారు, అంబటి రాంబాబు గారు కంప్లైంట్ ఇచ్చారు. సార్ ఎన్ని జనాలు చూసారు సార్? సైబరాబాద్ లో మొక్క సార్ ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చిందని చెప్తారు సార్. నవ్వుతారు సార్, నవ్వుతారు సార్. ఇంకా మీరు వాళ్ళ పేర్లు ఎత్తకండి సార్. జనాలు చీ అంటారు సార్ వాళ్ళని. మన వాళ్ళ పేరు వాళ్ళ పార్టీలో ఉండడం ఎంత దురదృష్టకరం అని చెప్పి జనాలు బాధపడతారు సార్. ఇంకా విడుదల రజనీ మీరు ఏం చెప్తారు సార్? ఒక నిమిషం బాజీ గారు 2012లో షర్మిల ఏం కామెంట్ చేసింది? అప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏంటి? అప్పటికి రాష్ట్రం ఇంకా విడిపోలేదు, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు షర్మిల ఒక నిమిషం, కార్బన్స్ రమేష్ గారు 1 సెకండ్ రమేష్ గారు 1 సెకండ్. ఒక నిమిషం అప్పుడు గొడవలు లేవు కదా. ఒక నిమిషం మధ్యలో అడ్డుకున్నారు బాజీ గారు. నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. నేను మాట్లాడుతుంటే నేను మధ్యలో అడ్డుకున్నారు. రమేష్ గారు ఏం చెప్పాలి? నేను ఎప్పుడు అడ్డుకోను. ఇప్పుడు నాకు రెస్పాండ్ లక్షల కోట్లు చూపించగలమని అంటున్నారు కదా. ఇది లక్షల కోట్లు వీడియోలు చూపించక్కర్లేదండి. నిన్న టీడీపీ అధికార ప్రతినిధిగా ఒక టీడీపీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ఇవి. ఏది ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని హాఫ్ టికెట్ లేకపోతే లండన్ పేషెంట్ అతను మందులు పంపించండి, మరి ఇవన్నీ కూడా వ్యక్తిత్వం. రమేష్ గారు వర్ర రవీంద్ర ఒప్పుకున్న విషయాలు వాస్తవమా కాదా? జరిగిందా లేదా? సోషల్ మీడియా వికృత రూపం దాల్చిందా లేదా? అవునండి. ఈ రోజున వర్రా రవీంద్రారెడ్డి గారు ఒక్కళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? టీడీపీలో ఉన్న అలాంటి వ్యక్తుల గురించి ఎందుకు చర్చలు పెట్టారు? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు తీయలేదు? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియా దాడిని మీరు ఎందుకు తీయలేదు? అంటే వాళ్ళు దాడి చేస్తే మీరు కౌంటర్ దాడి చేసుకుంటున్నారా? 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది సార్? నిద్రపోతుందా? 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ టైంలో మీరు కేసులు తీర్చుకో. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంటే, ఐటీడీపీ చేస్తుంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేది కాదు సార్. ఖచ్చితంగా 100 రూపాయలు వాళ్ళ మీద కేసులు పెట్టేది, వాళ్ళని రోడ్డుకి ఇచ్చేది. బాజీ గారు ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఉండాలి. మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే పోస్ట్లే కాదు నా ఉద్దేశంలో. బాజీ గారు ఒక్క నిమిషం, పోస్టులు పెట్టడమే కాదు కింద కామెంట్లు చేసే బ్యాచ్ కూడా ఒకటి ఉంటది. ఆ బ్యాచ్లను కూడా కట్టడి చేయాలి. సో వీటికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నది నా వర్షన్. ఖచ్చితంగా అండి, దాని గురించి చెప్తాను. ఒక నిమిషం అండి. ఇప్పుడు రమేష్ గారు వీడియో చూపించారు. 2012లో షర్మిల గారు ఒక మీడియా ప్రతినిధికి పోలీసులు చెప్పారని చెప్పేసి. ఇప్పుడు ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, తర్వాత అధికారంలో పార్టీలోకి వచ్చాడు. సొంత చెల్లెలి మీద ఎవరైనా కావచ్చు కాక, ఏ పార్టీ అయినా కావచ్చు కాక, మరి అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సొంత చెల్లెల గురించి ఉండండి, మీరు ఆగండి రమేష్ గారు, ఆగండి. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు 5 ఏళ్లలో? అంటే ఇప్పుడు 2012లో జరిగిన సంఘటనకి ఇవాళ జరుగుతున్న దానికి ముడిపెట్టి ఇవాళ జరిగేది ఫేక్ అని చెప్తారా మీరు? నిన్న వర్ర రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే చేశాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. అది అబద్ధం అంటారా? లేకపోతే శరణారెడ్డి గారి మీద ఈవేళ మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నదే విన్నా, నేను మాట్లాడలా, మీరు వినండి. ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి కూడా మరి షర్మిలారెడ్డి గారి మీద చాలా అసహ్యకరమైన నీచమైన పోస్టింగ్లు పెడుతుంటే సొంత చెల్లెల మీద పెడుతున్నారని చెప్పి ఏనాడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారండి? కట్టడి చేయగలిగాడా? ఒక పెద్ద వ్యవస్థను తయారు చేసి ప్రత్యేకంగా అదే కార్యక్రమంగా రాలేదు. వాయిస్ ఎవరన్నా రేజ్ చేస్తే వాళ్ళని అణచేయటం, లేకపోతే వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం కోసం ఒక పెద్ద వ్యవస్థని తయారు చేసి వాళ్ళ చేత ఈ పోస్టింగ్లు పెట్టి చాలా భయంకరంగా ఉంది. ఎటు తీసుకెళ్తున్నాడు ఏంటి అని చెప్పేసి అది తప్పు కాదా? పోనీ మీరు అంటున్నారు ఏ మీడియా వ్యవస్థ అయినా కానీ, ఏ మీడియా సంస్థ అయినా కానీ సమర్థిస్తారా దీన్ని? చెప్పండి. ఎవరు సమర్థించరు దీన్ని? చేయాలి. శ్రీకాంత్ గారు, సరే ఈయన్ని పక్కన పెట్టండి.
ఎటు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చాలా ఆజ్యం పోసి దాన్ని విస్తృతమైన స్థాయికి తీసుకెళ్లారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. దాన్ని ఆ పక్కన పెట్టండి. నేనేం చెప్తున్నానంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి ఇవాళ సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం ఏ పార్టీ నుంచైనా కానీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పుడు మన మీడియా ఉంది, మీడియాలో ఏంటి ఒక మీడియా సంస్థ స్టార్ట్ చేయాలంటే కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, లైసెన్సులు కావాలా. అలాగే సోషల్ మీడియాలో ఏదో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది పోస్ట్ చేయడం కాదండి. ఇవాళ ఎవరైనా కానీ ఒక సోషల్ మీడియాలో ఒక ఛానల్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకోటి కానీ స్టార్ట్ చేయాలంటే ఒక లైసెన్సింగ్ సిస్టమ్ తీసుకురావాలా, దానికి కొన్ని నిబంధనలు పెట్టాలా, కంటెంట్ మీద కూడా రెగ్యులేటరీ ఉండాలా. కేంద్రమే కాదండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టసభలో ఒక చట్టాన్ని తీసుకురావచ్చు. పోలీస్ వ్యవస్థ ద్వారా పగడ్బందీగా ఎవరైతే డీవియేట్ అవుతారో కఠినమైన శిక్షల ద్వారా కట్టడి చేయొచ్చు. ఇప్పటికైనా కానీ ఈ దిశలో అన్ని పార్టీలు కూడా ఆలోచించాలి. ఇది ఇవాళ మా పార్టీ నాయకురాలు జరిగిందో మీ పార్టీ కాదు, రేపు ఎవరికైనా జరగచ్చు. ఇది కరెక్ట్ కాదు. వ్యక్తిత్వ హననం, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం, అలా ఆ రకంగా వాళ్ళు పొంగదీయటం, నోరు మూయించడం అనేది అనైతికం, అది నీచం, దుర్మార్గం. దీన్ని మనం అదుపు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశం మీద నేను ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మీరు ఈ దిశగా ఆలోచించండి. ఏదో కంటి తుడుపు కాదు, మీ పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ అయినా ఇంకో మా పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి సంస్కృతి కాదు, ఇది వెర్రితెరలు వేస్తా ఉంది. సోషల్ మీడియాని ఉపయోగకరానికి వాడుకోవాలి కానీ ఈ రకంగా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మనం రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఆ అంశాల మీద మాట్లాడుకుందాం. జరిగింది అయిపోయింది. ఎటు మేము ఎక్స్పెక్ట్ ఒక మహిళ ఆడపడుచుని వ్యక్తిత్వ హననం చేస్తుంటే ఆయన కాపాడలేకపోయిన మనిషి, అది అర్థమైపోయింది జనానికి. దాని గురించి వదిలేయండి. ఇక్కడ అప్పుడు రాబోయే జరగాల్సింది ఏంటి, ఏ రకంగా మనం అదుపు చేయాలి, దీనికి అవకాశాలు ఏమున్నాయి. కేంద్రం ఎటు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది, కేంద్రం ద్వారా కూడా ఒక చట్టాన్ని ఐటీ చట్టానికి సవరణలు చేయాలి. ఇవాళ ఉన్న చట్టాలు దీన్ని ఏం చేయలేకపోతున్నాయి. ఒకవేళ ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ చేశారండి, వీళ్ళందరినీ రేపు పొద్దున ఒక వారం 14 రోజులు రిమైండ్ లో ఉంచుతారు, బయటకు వస్తారు బెయిల్ మీద. తర్వాత ఏముంటుంది బాజీ గారు, ఇంకొకటి ఏముండదు దీనికి, చెలరైపోతారు వీళ్ళు. బాజీ గారు కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం, ఉన్న వ్యవస్థ గురించి మాట్లాడదాం. ఒక వాలంటీర్ వ్యవస్థ ఎట్లా పనిచేసింది? వాలంటీర్ వ్యవస్థ ఎమ్మెల్యేల కంటే కీలకంగా పనిచేసి ఎమ్మెల్యేల పైన కూడా రిపోర్ట్లు అధిష్టానాన్ని పంపించేటువంటి పవర్ఫుల్ గా తయారైంది. అట్లాంటిది 5 మంది 10 మంది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళు పైకి అందిస్తే ప్రజలు కూడా ఎంత భయానకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళి ఉండాలి. సార్ వాలంటీర్లు అంటే సేవకులు అర్థం, కానీ వీళ్ళు గూఢచారి వ్యవస్థలాగా పనిచేశారు. 50 ఇళ్లకి ఒక వాలంటీర్ చొప్పున ఆ 50 ఇళ్లలో ఉన్న ఫోన్లు ఎవరు ఉన్నాయి, డిజిటల్ ఫోన్స్ ఎవరికి ఉన్నాయి, వాళ్ళకి స్థితిగతులు ఏంటి అనేది ఎప్పటికప్పుడు తీసుకొని ఆ ఫోన్లకి కూడా చాలా సమాచారాన్ని చాలా అబ్యూజింగ్ పోస్టింగ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క మైండ్స్ కూడా పొల్యూట్ చేశారు వీళ్ళు. అందుకనే ఓడిపోయారు. ఇప్పుడు ప్రజలు చాలా విఘ్నులండి. వీళ్ళు పోస్టింగ్లు చేసినంత మాత్రం నమ్మేరు. వీళ్ళ మనస్తత్వం ఏంటి, వీళ్ళ దుర్మార్గం ఏంటి, వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి ఆ అసెస్ చేసే 11 సీట్లను తీర్చారు వీళ్ళని. ఇప్పటికీ కూడా రియలైజ్ అవ్వండి, తప్పిలేని తెలుసుకోండి, తప్పులు తెలుసుకోండి, రియలైజ్ అవ్వండి, ప్రజల్లోకి రండి, మీకు భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ సమర్థించుకుంటా ఇవాళ కూడా దాన్ని మీరు పాపం రమేష్ గారు లాంటి వాళ్ళు టీవీ డిబేట్లకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు సమర్థించలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు ఆ అకృత్యాల గురించి. వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలా. ఏదో రకంగా టీవీల ముందు ఏదో చెప్తున్నారు, కానీ కరెక్ట్ కాదది. ఇవాళ వాస్తవాలు మనం మాట్లాడుకోవాలని, మనం మనుషులం, మానవత్వం ఉన్న మనుషులం, మానవత్వాన్ని ప్రోత్సహించాలి. మనుషుల్లో ఉన్న ఈ దుర్మార్గాన్ని. రమేష్ గారు మీరు ఎంతసేపు వెనకేసుకొస్తున్నారు తప్ప ఒకసారి మీకైనా జరగచ్చు, మీ కుటుంబంలో జరగచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ జరగచ్చు. శ్రీకాంత్ గారు, తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే శిక్షించమని మేము చెప్తున్నాం. కానీ మేము చెబుతుంది ఏంటంటే తప్పు చేయని వాళ్ళని, మామూలు పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా అప్పుడు మొన్న చెప్పడం మనం ఒక విషయంలో చూడటం, విద్య వద్దు నాణ్యమైన మద్యం ముద్దు అని చెప్పి ఒక అతను పోస్ట్ పెడితే అతని మీద కూడా కేసు కట్టి లోపల పెట్టారు. ఇలా కూడా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళని కూడా తీసుకెళ్లి లోపల పెడుతున్నారు. దాని మీద మేము అడుగుతున్నాం తప్ప నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండి ఆ పోస్ట్ ప్రూవ్ అయ్యి రేపు పొద్దున వాళ్ళని లోపలేస్తే ఎవరు తప్పని చెప్పి మేము ఎవరూ చెప్పట్లా. అలాగే మేము డిమాండ్ చేస్తుంది కూడా ఏంటంటే టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, లేదా మరే ఇతర పార్టీ నుంచి కానీ ఈ రకంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేదా భారతీ రెడ్డి గారి మీద కానీ లేదా మిగతా నాయకుల మీద కానీ ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము చాలా పారదర్శకంగా ఉంటాం, మాకు అందరూ సమానమే, మా పార్టీ వాళ్ళైనా నేను క్షమించను అని చెప్పి మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము అడుగుతున్నాం, లేకపోతే ఈ డిమాండ్ కూడా చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎలాగో అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా ఉంటారు అనేది అందరూ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు, అందరూ చూస్తారు. మళ్ళీ 2029 ఎన్నికల్లో వాళ్ళే తీర్పిస్తారు. ఆ తీర్పు మీద మళ్ళీ ముందుకెళ్లాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వీళ్ళు మైకుల ముందుకు వచ్చి అవకాశం మీకు వచ్చింది, మైకును మీరు వాడుకోలేకపోతున్నారు కదా. వాళ్ళ అసెంబ్లీలో ఇవేం మాట్లాడలేదు కదా, మేము పారదర్శకంగా ఉంటాం, అందరం మాకు సమానమే అనేది బయట. అవును, ఇప్పుడు బడ్జెట్ పైన మరి కాసేపట్లో బడ్జెట్ పైన చర్చ జరగబోతోంది. మీరు మాట్లాడడానికి అసలు అవకాశాలు లేవా? అంత బడ్జెట్ ఎట్లా, దానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏంటి అన్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారా లేదా సెకండరీ విషయం. అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితేనే మాట్లాడినట్టు కాదు కదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి దేవాలయం అది, అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి దేవాలయం. అట్లాంటప్పుడు రమేష్ గారు రాజీనామా చేసి ప్రతిపక్షంగా ఉండి మాట్లాడారు. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు. అసెంబ్లీని బాయ్కాట్ చేసి 89కి ముందు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ బయట మాకు అసెంబ్లీ నిర్వహించి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ అసెంబ్లీకి వెళ్ళను, ఎవరిని అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేలని చూడండి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి విధానాలకి విసిగిపోయి ఆ 10 మందిలోనే కొంతమంది తిరగబడుతున్నారు. మమ్మల్ని అసెంబ్లీలో చూడండి. రేపు మాపు వస్తే వార్తలు, మీరే చెప్పాలి. ఇప్పుడు రేపు మాపు చూద్దాం, వింటాం మనం.